నా పేరు పులి లక్ష్మయ్య. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల స్టేట్ జేసీ ప్రెసిడెంట్. ఈరోజు ప్రజాభవన్ వేదికగా ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజాభవన్ వేదికగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు మేము పనిచేస్తా ఉన్నాము. ఈరోజు మేము కోరుకున్నది ఒకటే, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. ఏజెన్సీ విధానం వల్ల మా యొక్క బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఈ ఏజెన్సీలను మమ్మల్ని దారి దోపిడీ చేయడం కాకుండా ఉద్యోగస్తుల్ని కూడా నిరుద్యోగుల్ని కూడా దారి దోపిడీ చేస్తూ 2 లక్షలకి 3 లక్షలకి ఈ ఉద్యోగాలను అమ్ముతా ఉన్నారు. అధికారులు కూడా ఏజెన్సీ వాళ్ళతో కుమ్మెక్కాయి ఏజెన్సీ డబ్బులు తీసుకుంటూ అధికారులు అందరు కుమ్మెక్కాయి ఈ రోజు మా అందరినీ కూడా రోడ్డున పడేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మా 2 లక్షల మంది పైచిలకు 18% GST కడతారంటే ఎన్ని వందల వేల కోట్లు ఇలా వేస్ట్ అవుతున్నాయో కూడా ఆలోచన చేయండి. అలాగే ఏజెన్సీ కమిషన్ పేరు మీద 1000 రూపాయలు దోసుకుంటూ ఏజెన్సీ నిర్వహణ కింద కూడా 2000 రూపాయలు కూడా అందరి కింద 1000-2000 కట్ చేస్తా ఉన్నారు. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ వ్యక్తుల చేతులకు పోయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 పైచిలకు ఏజెన్సీలు ఉన్నాయి. మరి 700 ఏజెన్సీలు ఇలా కొన్ని వందల కోట్లు సంపాదిస్తా ఉన్నాయి. మరి మా బతుకులు రోడ్డు మీద పడే కారణం అంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందియాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. అలాగే చాలా శాఖలలో సుమారుగా 5 నెలలు 6 నెలలు జీతాలు కూడా మాకు పెండింగ్ గా ఉన్నాయి. మరి ఇలా మేము జీతాలు లేకుంటే ఇలా 1 నెల జీతం లేకపోతే బతకలేని పరిస్థితి ఉంటే 5 నెలలు 6 నెలలు జీతాలు లేకపోతే మేము ఏ విధంగా బతకాలని కూడా మేము కోరుకుంటాం. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం, అందరం వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు గౌరవం చిన్నారెడ్డి గారు మేడం గారు దసరా లోపు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము జీతాలు రిలీజ్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీ విధానాన్ని కూడా రద్దు చేయడం కోసం కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ వ్యవస్థను రద్దు చేపిస్తాం. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇది ఏ విధంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏజెన్సీల నిర్వహణ మీద కూడా రీసెంట్ గా గవర్నమెంట్ కూడా ఒక కమిటీని వేసి కూడా చర్చించడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ప్రజాప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతా ఉన్నాం, 700 ఉన్న ఏజెన్సీల వైపు ఉండమాకండి, మీకోసం పనిచేసే 2 లక్షల ఉద్యోగస్తులపై ఉన్నామని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే చాలా శాఖలలో అధికారులు కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని వేధిస్తా ఉన్నారు, చిన్న చూపు చేస్తా ఉన్నారు. మేము లేని రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా కదలలేరు. ఎందుకంటే రాష్ట్రంలో డ్రైవర్ల కాంచి మొదలు పెడితే కింద స్థాయి అటెండర్ వరకు మేమే ఉన్నాము. ఒక్కసారి మేము బయటకు వచ్చి చూస్తే మీ రెగ్యులర్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కదలలేరు. అందుకే మేము చెప్తా ఉన్నాం, అధికారులు మీరు పనిచేసేది ప్రభుత్వానికి, మేము పనిచేసేది ప్రభుత్వానికి, మేము కలిసి పనిచేస్తేనే ప్రభుత్వానికి అవార్డులు వస్తాయి. దయచేసి అధికారులు మీరు కూడా దీన్ని గమనించండి. అందరం ఒకటే, మనందరం తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యోగస్తులం, మనం పనిచేసేందుకు కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. మేము ఫిబ్రవరి 6వ తారీఖు రవీంద్ర భారతి వేదిక కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కు పెద్దలు కోదండం సారు, మధ్యాష్లాంటి గారు, మల్లన్న గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే రీసెంట్ గా మేము ధర్నా కూడా జరిగిన 1 మంత్ బ్యాక్ కూడా ధర్నా కూడా చేశాము, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాము. ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కలిసినా కూడా ప్రభుత్వం తొందరలోనే మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ వస్తుంది అంటారు. అసలు ఎప్పుడు వస్తాయని కూడా అదే ఉద్దేశం కనుక్కుంటాను కూడా ఇప్పుడు వస్తే ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు, డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది, మీకు తొందరలోనే దీని మీద విషయం కూడా మీకు వస్తుందని చెప్పి కూడా మేడం కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది మాకు. అలాగే ఇంకొకటి ఎంత దారుణం అంటే వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐలు కూడా రెగ్యులర్ కూడా కట్టండి, కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పైన పెండింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు తక్షణమే క్లియర్ చేయాలి. ఈ రెన్యువల్స్ కూడా జూలై 31 వరకు రెన్యువల్స్ అయినాయి. ఈ రెన్యువల్స్ అనేది ఇవ్వకుండా ఇమ్మీడియట్ గానే ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించి ఇప్పటికైనా మేము ఎటువంటి ధర్నాలు భవిష్యత్తులో చేయకుండా, ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ కార్యక్రమంతోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇస్తుందని చెప్పి మేము ప్రజాప్రభుత్వంతో తెచ్చినటువంటి ప్రజావేదిక ద్వారానే మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు చనిపోయారు. రీసెంట్ గా సూర్యాపేటలో చనిపోయారు. ఇప్పుడు కూడా ఒక అర్ధ గంట క్రితం కూడా బేస్ క్యాంపర్ కూడా ఒక పాము కాటుతో చనిపోయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి సర్వీస్ లో ఉన్నప్పుడు చనిపోతే ప్రభుత్వం నుంచి కానీ ఏజెన్సీల నుంచి కానీ ₹1 ఇప్పుడు ఇచ్చిన చరిత్ర లేదు. అది కూడా మేము ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఒకటే కోరిన మేము కూడా ప్రభుత్వం నేరుగా జీతం ఇస్తూ ఒక ఉద్యోగానికి చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది.